అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బెంగళూరులో ఉన్నాను. బెంగళూరులో రామ్ నగర్ అనే ఏరియాలో ఉన్నాను. ఇక్కడైతే క్వార్టర్స్లో ఉన్నారు మా పాప వాళ్ళు. వాళ్ళ దగ్గర ఉన్నాను నేను. ఇప్పుడైతే మేము బయటికి వెళ్తున్నాము. మా హస్బెండ్ నేను బయటికి వెళ్తున్నాము. ఇంకా క్వార్టర్స్ నుంచి బయటికి వెళ్తున్నామండి. ఇక్కడ అన్ని చుట్టూ కొండలు ఉన్నాయి. అదంతా చూసొద్దామని చెప్పేసి ఈరోజు బయటికి వెళ్తున్నాము. ఇది లోపల క్వార్టర్స్కి లోపల బయటికి వెళ్తూ వీడియో తీస్తున్నాను. ఇంకా బయటికి వెళ్ళాము. మొత్తానికి రోడ్డు బారుకే నడుచుకుంటూ వెళ్తున్నాము. అక్కడ బోర్డు ఉంది, అది కంపెనీ అన్నమాట. కంపెనీ బోర్డు పెట్టారు, రామ్నగర్ అనేది. అక్షరాలు చూసారా, తెలుగులో లాగానే ఉన్నాయి. ఇంకైతే కొండపైకి నడుచుకుంటూ వెళ్ళామండి. కొండపై దాకా వెళ్ళాము. వీడియో తీసుకుంటూ కొండకి ఇప్పటికైతే సగానికి వెళ్ళాము. సగానికి వెళ్తూ తీసుకుంటూ వీడియో చేస్తూ అయితే నడుచుతున్నాము. మా హస్బెండ్ ముందు వెళ్తున్నారు. అది కొండలో సగంలో ఎవరో కొంచెం చిన్న రేకుల షెడ్ వేశారు. అదైతే మేము ఉండే క్వార్టర్స్, మా పాప వాళ్ళు ఉండే క్వార్టర్స్. ఆ క్వార్టర్స్ వెనకాలే కొండ. అందుకని చెప్పేసి చూద్దాము అసలు అని చెప్పేసి, నేను ఎప్పుడు కొండలు అవి ఎక్కలేదు. సరే చూద్దాం అని చెప్పేసి అయితే బయలుదేరాము కొండ ఎక్కటానికి. ఎవ్వరూ లేరు, మొత్తం చెట్టులు, అంత కొండలు చెట్టులు ఉన్నాయి. ఒక్కటే ఏదో రేకుల షెడ్ ఉంది అక్కడ. ఆ రేకుల షెడ్ కూడా ఎవరు లేరు. మరి అది ఎవరు వేసారో తెలియదు. అయితే మేము కొండ ఎక్కుతున్నాము. అది పైన, మొత్తం కొండ పైనది. మేమైతే సగంలో ఉన్నాము, కొండకి సగంలో ఉన్నాము. మొత్తం చూసారు, అన్ని చెట్టులు రాళ్ళు తప్పితే ఏమీ కనిపించలేదు. వెళ్ళేటప్పుడు కొంచెం నాకు కూడా భయం వేసింది. ఇంకైనా సరే మేము వెళ్ళింది 4:30కి వెళ్ళాము. నేను వెనక నడుస్తున్నాను, ఆయన ముందు నడుస్తున్నారు. ఇంకా మొత్తం పైకి వెళ్దామన్నారు. అప్పటికే 5 అయిపోయింది. అప్పుడు కంపెనీలో చెప్పారంట, మీరు కొండపైకి వెళ్ళొద్దు, పులులు, ఎలుగుబంట్లు అవన్నీ ఉంటాయని చెప్పారంట. మేమైతే సగంకి వెళ్ళాము. సగంకి వెళ్ళేసి ఇంకా వర్షం వచ్చేటట్టుందని చెప్పేసి కిందకైతే వచ్చేసాము. మేము సగం దిగంగానే వర్షం స్టార్ట్ అయిపోయింది. మధ్యలో కొంచెం రేకుల షెడ్ దగ్గర ఆగాము. అయితే మళ్ళీ కొంచెం తగ్గంగానే వచ్చేసాము. మళ్ళీ వర్షం మొదలైంది. రోడ్డుకి రాగానే వర్షం మొదలైంది. మళ్ళీ కొంచెం అక్కడ ఏదో ఉంటే దాని కిందకి వెళ్ళాము. చిన్నదేదో రేకుల షెడ్ ఉంటే వెళ్ళాము. అదంతా కంపెనీ అండి. ఆ కంపెనీ కూడా తీసాము. అయితే మొత్తం అంతా కొండలేనండి. అక్కడ కొంచెం రేకుల షెడ్ ఉంటే ఆ రేకుల షెడ్లో ఆగాము. వర్షం పడుతుంటే, ఫుల్ వర్షం పడింది. ఇంకా అక్కడ ఆగాము. అదంతా ఎదురంతా కంపెనీయే. ఆ కంపెనీ కూడా, ఆ ఎదురు కంపెనీ అది మొత్తం కంపెనీ అన్నమాట. ఆ కంపెనీ పేరు ఏదో ఉందండి, నాకైతే ఇప్పుడు రావట్లేదు, కానీ పేరు ఏదో ఉంది కంపెనీ పేరు. ఇంకా మొత్తం అన్ని కొండలే. అసలు పొద్దున పూట అంతా బాగుంటుంది, సాయంత్రం వచ్చేటప్పటికి వాన పడతా ఉంటుంది. వాన స్టార్ట్ అయిపోద్ది. రోజు సాయంత్రం వాన పడుతుంది. ఇక్కడ పొగలు వచ్చినట్టుగా ఉంటుంది. అసలు కొండల వైపు చూస్తుంటే పొగల్లాగా వస్తూ ఉంటుందండి. నాకైతే చాలా చాలా భయం వేసింది కొండ ఎక్కేటప్పుడు. ఎక్కాలి అని మంచిగా హుషారుగా ఉంది, కానీ ఎక్కేటప్పుడు కొంచెం భయం వేసింది. అవన్నీ చూసారా, ఎట్లా మంచులాగా ఉంది కొండలు.
పద